టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి దినఫలాల కార్యక్రమంలో ఆగస్టు 8వ తారీఖు గురువారం. ఈరోజు శ్రావణ శుద్ధ చవితి అర్ధరాత్రి 12:36 వరకు ఉంటుంది. తదనంతరం పంచమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి ఉత్తరా నక్షత్రం రాత్రి 11:25 వరకు, తదనంతరం హస్తా నక్షత్రం అనేది ఉంటుంది. ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. చేసే వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు. ఇక ఎవరైనా సరే కొత్తగా ఉద్యోగం రావాలి, వారికి సంబంధించిన ప్రయత్నాల్లో ఉంటే కనుక ఈరోజు ఏదైనా సరే కొంతవరకు శుభవర్తమానాలు వినే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఇంట్లో మనకు ఉండే దాసీ జనం ఎవరైనా సరే, అంటే పనివాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారి విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఏవైనా సరే చిన్న చిన్న వస్తువులు కానీ, ఇష్టమైన విలువైన వస్తువులు కానీ కొంతవరకు పోగొట్టుకోవడానికి కూడా ఆస్కారం అయితే ఉంది. కనుక ఆ విషయంలో ఒకంత దృష్టి పెట్టడం అనేది అయితే మంచిది. ఇక మిగతా అన్ని వ్యవహారాల్లో కూడా ఎక్కువగా అనుకూలకంగానే జరిగిపోవడం అనేది అయితే ఉంటుంది. ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. వృషభ రాశి వారైతే కనుక ఈరోజు వారి యొక్క చేసే పనులు ఏవైనప్పటికీ కూడా అందులో కొద్దిగా అచితూచి నిర్ణయం తీసుకోవటం అనేది అవసరం. ఈ నిర్ణయాలు తీసుకోవటంలో మటుకు ఈరోజు ఒక రకమైన తొందరపాటుతనానికి గురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక సంతాన ఆరోగ్య విషయంలో కూడా ఒక్కోసారి కలవరపాటు అనేది కనిపిస్తుంది. కానీ మిగతా గ్రహాల యొక్క తోడ్పాటు వల్ల ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో బయటికి రావటం అనేది కూడా అలాగే కనిపిస్తుంది. ఈరోజు ఎక్కువగా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు అటు ఆర్థిక విషయాలు అయితేనేమి, తర్వాత ఇంటికి సంబంధించిన విషయాలు అయితేనేమి, ఏ విషయం తీసుకున్నప్పటికీ కూడా అక్కడ ఏదో రకమైన ప్రతిబంధకం, మనం ఎంత జాగ్రత్తగా వెళ్దామో అనుకున్నా కూడా ఏదో రకమైన తప్పిదం, ఈ రకంగా కూడా ఈరోజు సాగిపోవడం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక చేసే వ్యాపారంలో ఉన్న వాళ్ళకైతే వ్యాపారం, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైతే ఉద్యోగం, స్వయం వృత్తుల్లో ఉన్న వాళ్ళకైతే స్వయం వృత్తులు, వాటిల్లో ఈరోజు చెప్పుకోదగిన పురోభివృద్ధి అయితే ఉండదు. అలాగని పూర్తి స్థాయిలో నష్టాలు కూడా సంభవించవు. ఇక ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారైతే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు పొందటం అనేది కనిపిస్తుంది. చిన్నవైనా సరే పెద్దవైనా సరే వీరు చేయాల్సిన ప్రయాణాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక తప్పకుండా వారి యొక్క కార్యక్రమాల్లో పురోభివృద్ధి సాధించడం అనేది అయితే ఉంటుంది. గురుడి యొక్క పరిపూర్ణమైన కరుణ కటాక్షాలు వీరికి లభించడం వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా వాటి నుంచి క్షణంలో బయటకు రావటం అనేది కూడా సుసాధ్యమయ్యేలాగా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. సింహరాశి వారైతే కనుక ఆర్థిక వ్యవహారాల్లో ఈరోజు అతి చూచి అడుగు వేయాల్సిన అగత్యం అయితే ఉంది. ఇక సాధ్యమైనంత వరకు కూడా సజ్జన సాంగత్యం అనేది కూడా అవసరమని చెప్పాలి. ఎవరినైనా సరే మిత్రులు కానీ బంధువులు నమ్మి ఎంతో కొంత మోసపోవటం, లేదా వాళ్ళ కోసం మనం ధనం వెచ్చించవలసిన పరిస్థితులు రావటం, తప్పించుకోలేని మొహమాటం అడ్డు రావటం, వీటి వల్ల కూడా కొంత నష్టాలు చవిచూడటం, ఈ రకమైన పరిస్థితులు ఉండేలాగా కనిపిస్తున్నాయి. ఇక వృత్తి ఉద్యోగాల్లో మాత్రం వీరి యొక్క సమర్థత ఏదైతే ఉంటుందో దాన్ని తప్పకుండా 10 మంది మెచ్చేలాగానే పూజ చేయటం అనేది అయితే కనిపించడం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు కొద్దిగా ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో, సుఖాలు ఏవైతే కావాలని కోరుకుంటారో వాటిని అయితే కనుక డబ్బు అధికంగా ఖర్చు పెట్టైనా సరే వాటిని తీర్చుకోగలగటం అనేది అయితే ఉంటుంది. ఇక మానసికంగా లోపల ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా పైకి అవేమీ కనిపించకుండా అందరితో సాధ్యమైనంత వరకు కూడా నవ్వుతూ కలిసిపోవడానికి ప్రయత్నించడం అనేది అయితే ఉంటుంది. ఇక దూర ప్రయాణాలు చేయాలనుకున్నప్పటికీ దూర ప్రయాణాలు సాధ్యం అవటం అనేది కూడా ఉంటుంది. ఇంకా భాగస్వామి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈరోజు ఏవో రకమైన కొంతవరకు చికాకులు, అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న సంఘర్షణలు చోటు చేసుకోవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. తులారాశి వారికి అయితే కనుక
ఈరోజు వారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ఎంతో కొంత అధికంగా ధనం వ్యయమయ్యేలాగా కూడా పరిస్థితులు కనిపిస్తాయి. చిన్నదాని కోసం కూడా ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు, అలాగే అనుకోకుండా అప్పటికప్పుడు ఏదైనా సరే దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు సంభవించవచ్చు. ఇక నాన్నగారి ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే కనుక ఈరోజు కూడా అవి ఎంతో కొంత వాయిదా పడేలాగానే ఎక్కువగా వెళ్ళటం అనేది ఉంటుంది. ఈరోజు సంతానపరంగా మాత్రం ఎంతో కొంత ఆనందకరమైన సన్నివేశాలు చోటు చేసుకోవడం అనేది అయితే ఉండొచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు అనుకోకుండా ఇన్నాళ్ళు వీరు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చి లాభానికి దిశగా అడుగులేసేలాగా చేయవచ్చు. అలాగే స్నేహితుల తోడ్పాటు అయితేనేమి, తర్వాత వీరి యొక్క సంకల్ప బలం అయితేనేమి, ఏదైనప్పటికీ కూడా అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుని 10 మంది చేత గౌరవ ప్రతిష్టలు పొందడం అనేది అయితే కనుక ఈరోజు అక్కర్లోకి వచ్చే అవకాశాలు అయితే కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక స్నేహితుల విషయంలో ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ఎవరైతే స్టార్ట్ అవుతారో వారి యొక్క స్నేహితుల విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఇంకా మిగతా అన్ని వ్యవహారాలు కూడా ఈరోజు చాలా ఆనందకరంగా ఉల్లాసభరితంగా పూర్తి చేసుకోగలగటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నర్మదాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు చేసే వృత్తి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు రావడానికి, తర్వాత దూర ప్రయాణాలు వాటి పరంగా చేయవలసిన పరిస్థితులు నెలకొనడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏదైనా సరే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక వారు ఉన్న ప్రదేశాలకి దూరంగా ఈరోజు ఉద్యోగాలు వస్తాయి, వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉండటం అనేది అయితే ఉంటుంది. నాన్నగారి పరంగా ఏదైనా సరే ఈరోజు కొంతవరకు శుభవార్తలు వినే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఎక్కువ శాతం ఈరోజు అయితే కనుక మంచి ఫలితాలు ఉంటే ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది మంచిది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాకచక్యంగా పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం అనేది అయితే ఉంటుంది. ఏదో రకంగా ఎలాంటి గడ్డు పరిస్థితి ఎదురైనా కూడా అదృష్టవశాత్తు చివరి నిమిషంలో దాని నుంచి బయటకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువుల రూపంలో మాత్రం ఏమైనా సరే చిన్న చిన్న చికాకులు లేదా వార్తలు వినవలసిన పరిస్థితులు అయితే రావచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సూర్యుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు అటు ఆర్థికంగా, మానసికంగా ఎంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే కనిపిస్తాయి. డబ్బు విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడదాం అనుకున్నా కూడా ఒకదానికి ఖర్చు పెట్టవలసినది మరో దానికి ఖర్చు పెట్టవలసినట్టుగా ఇంట్లో కుటుంబ పరిస్థితులు తలెత్తడం అనేది అయితే ఉంటుంది. పనికి పని పెరిగిపోతుంది తప్ప దానికి తగిన ఆదాయం లభించలేకపోవడం అనేది వీరికి లోపల చాలా దిగులుగా ఉండటం అనేది అయితే ఉంటుంది. ఇంకా ఆ అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి కూడా ఆ అనారోగ్య సమస్యల యొక్క ప్రభావం ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గని పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఎలాంటి గడ్డు పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి చివరి నిమిషంలో వైదొలగడం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది మంచిది. మీనరాశి వారైతే కనుక ఈరోజు వారి యొక్క వృత్తి ఉద్యోగాల్లో చక్కటి చాకచక్యాన్ని ప్రదర్శించి వారి మనోరథాన్ని పూర్తి చేసుకోవడం అనేది అయితే కనిపిస్తుంది. పై అధికారుల వల్ల అయితేనేమి, తర్వాత వారి మీద ఏదైనా సరే ఇతరుల యొక్క గురు కటాక్ష వీక్షణలు అయితేనేమి చాలా చక్కగా సుసంపన్నం చేసుకోవడం అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఏదైతే మనకి జీవితానికి శాశ్వత ఆనందం అనుకుంటామో ఆ ఆనందం వైపు కొన్ని అడుగులు పడడానికి లేదా ఆ దిశగా మనం ఆలోచన సాగించడానికి కూడా ఈరోజు ఆస్కారం ఎక్కువగా కనిపించడం అనేది అయితే ఉంటుంది. ఈరోజు వినాయకుడికి సంబంధించిన పూజలు మరింత మేలు చేస్తాయి.